ఓయ్ భీమసేన, 11,000 సంవత్సరములు ఈ భూమండలం మీద రాజ్యం చేసి రామరాజ్యాన్ని స్థాపించి తాను ఈ భూమండలాన్ని విడిచిపెట్టి స్వర్గలోకానికి వెళ్ళిపోతూ రామచంద్ర ప్రభువు నా దగ్గరికి వచ్చి, ఓ హనుమ, నా కథ నా కీర్తి ఈ భూమండలంలో ఎంతకాలం ఉంటుందో అంతకాలం నువ్వు చిరంజీవివై ఉండు అని నన్ను ఆశీర్వదించారు. కాబట్టి నేను ఈ గంధమాదన పర్వతం మీద గుహలో పడుకుని ఉంటాను. ఓ భీమసేన, నేనే హనుమంతు. హనుమ 100 యోజనములు దాటారన్నావే, నేనే. నువ్వు నాకు సోదరుడివి, మన ఇద్దరం వాయుపుత్రులం. కాబట్టి నిన్ను చూడటం వల్ల నేను చాలా ధన్యుణ్ణయ్యానయ్యా, చాలా సంతోషం పొందాను. భీముడు కూడా అన్నాడు, మహానుభావ, మీ వంటి వారి దర్శనం అవడం అంటే మాటలా? అందుకొచ్చింది ఆ సౌగంధికా పుష్పం. దేవతలు ఏది చేసినా పాండవుల ఉన్నతికే చేస్తారు. ఎక్కడ ధర్మం ఉందో అక్కడ అనుగ్రహం. గాలికి పువ్వు వచ్చినా అనుగ్రహానికే వస్తుంది.